హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక బ్యూటిఫుల్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటానో ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చాలా బాగా చేసుకుంటామండి. అన్ని పండగల కన్నా ఈ వరలక్ష్మి వ్రతం మాత్రం చాలా బాగా చేసుకుంటాం మేము. ఇలా ఏ పండగ వచ్చినా కానీ ముఖ్యంగా వరలక్ష్మి వ్రతానికి అలాగే వినాయక చవితికి ఇలా మేము నలుగురం కూర్చొని పూజ చేసుకుంటాము. మా వారు కూడా ఈ రెండు పండగలకి ఖచ్చితంగా అయితే కూర్చొని పూజ చేసుకుంటారు మాతో పాటు. ఎంత ఆఫీస్ వర్క్ ఉన్నా కానీ ఈ రెండు పండగలకు మాత్రం లీవ్ పెట్టి మరీ పూజ చేసుకుంటామండి. ఈ పండగకి అయితే అమ్మవారికి 9 నైవేద్యాలు ఖచ్చితంగా చేసుకుంటా నేను. ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకుంటాము. అఖండ దీపాన్ని కూడా వెలిగించుకొని నైట్ 12 వరకు ఆ దీపం కొండెక్కకుండా వెలుగుతూనే ఉండేటట్టు చూసుకుంటానండి. అలాగే అష్టోత్తరాలు ఇంకా కనకదారక స్తోత్రం ఎవ్రీ ఫ్రైడే అయితే నేను ఖచ్చితంగా చదువుకుంటానండి. అలాగే ఉప్పుతో ఐశ్వర్య దీపం పెడతాం కదా, మీలో ఎంతమందికి తెలుసో తెలీదో నాకైతే తెలియదు కానీ ఎవ్రీ ఫ్రైడే మాత్రం ఉప్పుతో దీపం కూడా పెట్టుకుంటానండి నేను. అలాగే ఎవ్రీ మంత్ మా వారి ఫస్ట్ శాలరీ కూడా దేవుడి ముందు పెడతామండి మేము. తర్వాత వాయనం తీసుకోవడానికి మా తోటికోళ్ళ ఇంటికి వెళ్ళామండి. మీలో ఎంతమంది వరలక్ష్మి వ్రతం బాగా చేసుకుంటారో నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పేయండి. మీకు గనక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.